హాయ్ ఫ్రెండ్స్, హనుమాన్ మూవీ యొక్క ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ వర్మ ఈ మూవీకి డైరెక్టర్ అనమాట. ఇక ట్రైలర్ ఎలా ఉందన్న విషయానికి వస్తే, ట్రైలర్ యొక్క స్టార్టింగ్లోనే నీళ్ళల్లో ఏదో ఒక పవర్ మెరుస్తూ ఉంటుందన్నమాట. ఆ పవర్ ఏంటో తెలుసుకోవడానికి హీరో దాని దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా ఆ పవర్ అనేది ఎంతో కొంత హీరోగా వచ్చేస్తూ ఉంటుంది. ఆ విలన్ కూడా హాలీవుడ్ రేంజ్లో చూపించారనమాట. ఏదో పవర్ ఉంది, ఆ పవర్ ఉన్న వ్యక్తిని చంపాలని చెప్పేసి విలన్స్ ప్రయత్నిస్తారు, చంపే ప్రయత్నం చేస్తారు. అలాంటప్పుడు హనుమంతుడు వచ్చేసి హీరోను కాపాడతాడనమాట. అసలు ఆ పవర్ ఏంటి, ఆ పవరు హీరోకి ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ అనేది మనకి క్లియర్గా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుందన్నమాట. ఇక ట్రైలర్లో విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎక్కడ కూడా ఏ మాత్రం తగ్గకుండా డైరెక్టర్ చాలా బ్రహ్మాండంగా చూపించాడని చెప్పాలి. అసలు ఆ పులితో రన్నింగ్ పరిగెత్తడం కానీ, తేజ సజ్జా యొక్క నటన కానీ ట్రైలర్లో బాగుందనమాట. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ యొక్క డైలాగ్, వాళ్ళ తమ్ముడు కోసం తలని టెంకాయలాగా పాల్గొడతామని చెప్పేసి వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పడం, లాస్ట్లో అంటే ఫైట్ హెలికాప్టర్ వెళ్తుంటే తాడుతో సజ్జా తేజ హీరో తాడుతోనే హెలికాప్టర్ని ఆపేస్తాడనమాట. అస్సలు గూస్ బంప్స్ అనమాట ఆ సీను. అలాగే లాస్ట్ హనుమంతుడు అంటే ధర్మరక్షణ కోసం రావాల్సిన టైం వచ్చిందని చెప్పేసి ఒక అతను అంటే హనుమంతుని చూపిస్తాడు చూడు. విజువల్స్ గ్రాఫిక్స్ అదిరిపోయిందని చెప్పాలి. అస్సలు ప్రశాంత్ వర్మ అంటే ఈ సినిమా చిన్న సినిమా కదా, హీరో కూడా మంచి హీరో కాదు, అంటే బాలనటుడిగా అందరికీ సుపరిచితమే. బట్ హీరోగా పెద్ద సినిమాలు లేదని చెప్పాలి. జాంబిరెడ్డి అది మంచి హిట్ అయిందనమాట. ఇప్పుడే పాన్ ఇండియా సినిమా అంటే ఎవ్వరు కూడా ఇదేంది ఎంత ఇదిగా అని చెప్పేసి అనుకున్నారు. బట్ కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవటం బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. విజువల్స్ వండర్ఫుల్, చాలా బ్రహ్మాండంగా ఉంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ట్రైలర్కి ముందు ట్రైలర్కు తర్వాత అన్నట్లుగా ఈ మూవీపై అంచనా అయితే ఖచ్చితంగా పెరిగిపోతుంది. మరి చూద్దాం, సంక్రాంతికి జనవరి 12న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్.